హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కంప్లీట్ వీడియో క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించిన కంప్లీట్ వీడియో క్లాసెస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో క్లాసెస్ ఎలా బై చేయాలి అండ్ వీటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ముందుగా ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మనకి ఎటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందో డిస్కస్ చేసినట్లయితే మనకి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ టీ, అన్ని రకాల ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాంక్ ఎగ్జామ్స్లో అయినటువంటి ఐబీపీఎస్, ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ల కోసం కావచ్చు, అండ్ ఐసెట్ ఎగ్జామ్ కావచ్చు, క్యాట్ ఎగ్జామ్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఏపీ గ్రామ సచివాలయం కానీ, టెట్కామ్ టీఆర్టీ కానీ, ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ప్రతి మోడల్ కవర్ కావడం జరుగుతుంది. సో దానికోసమే కంప్లీట్ బుక్ మొత్తాన్ని కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ మొత్తంగా మనకి గమనించినట్లయితే 1600+ క్వశ్చన్స్ అండి. అంటే మొత్తంగా మనకి 1638 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో 1638 క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ టాపిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 26 టాపిక్స్ ఉంటాయండి. 26 టాపిక్స్ పైన క్లాసెస్ ఉంటాయి. అండ్ టోటల్ అవర్స్ కూడా మనకి 50 అవర్స్ కోర్స్ అండి మొత్తం కూడా ఇది. సో ఇక్కడ మొత్తంగా మనకి 63 వీడియోల్ని మీకోసం అందుబాటులోకి ఉంచామండి. సో ఇక్కడ మీరు కంటెంట్ కూడా చూస్తే నంబర్ సిస్టమ్ తోటి మొదలుకొని నంబర్స్ కానీ, ఎల్సీఎం, హెచ్సిఎఫ్ కానీ, డెసిమల్ ఫ్రాక్షన్స్ కానీ, ఇలా ప్రతి టాపిక్ని కూడా 26 టాపిక్స్గా డివైడ్ మనకి ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో ఇండెక్స్లో, సో ప్రతి టాపిక్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అండ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చెప్పామో కూడా అంటే కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎంతో ఉపయోగకరమైన ఈ వీడియోస్ అనేటివి మీకు కొనుక్కోవడం అంటే బై చేయడం కోసం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి. ఈ అడ్రస్ అనేది, వెబ్ అడ్రస్ అనేది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ పేజ్కి నావిగేట్ అవుతారు. లేదా మీరు manavijaya.exam.comలో కూడా ఈ పేజ్కి నావిగేట్ కాగలుగుతారు. సో లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మొత్తంగా దీని కాస్ట్ అనేది మనకి 1200 రూపీస్ తోటి ప్రొవైడ్ చేస్తున్నామండి. యాక్చువల్గా బుక్ కాస్ట్ మనకి 600 రూపాయలు ఉంటుందండి. సో వాటితో పాటు ఆ బుక్తో పాటు వాటికి అన్నిటికీ క్వశ్చన్స్ని మీ హ్యాండ్ అంటే మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ చూసుకునే విధంగా మీ ముందుకు వీడియోస్ అనేటివి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటుందండి. ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రాబ్లం అనేది లేకుండా షార్ట్ కట్స్తో కూడిన వివరణ. మ్యాక్సిమం అక్కడ ఉండే క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే వివరణ కాకుండా ఆ క్వశ్చన్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలి అనే ఉద్దేశంతో షార్ట్ కట్స్తో కూడిన వివరణ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ప్యాకేజ్ మీరు బై చేయడానికి ఇక్కడ మీరు బై నౌ అనే బటన్ కనబడుతుంది చూడండి. ఈ బటన్ కనుక క్లిక్ చేశారనుకోండి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో లాగిన్ పేజ్లో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారండి యాక్చువల్గా ఈ సైట్లో. సో మీరు లాగిన్ అనేది ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కనబడుతుంది. సో దీని ద్వారా లాగిన్ కావచ్చు. అంతకంటే సింపుల్గా మీకోసం లాగిన్ విత్ గూగుల్, ఇక్కడ రెడ్ కలర్ ట్యాబ్ ఉంది చూడండి, లాగిన్ విత్ గూగుల్ ద్వారా కూడా మీరు లాగిన్ కావచ్చు. సో మీరు వన్స్ లాగిన్ అయ్యారనుకోండి పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో పేమెంట్ పేజ్లో 1200 రూపీస్ పే చేయొచ్చు. అది డెబిట్ కార్డ్ నుంచి, ఏటీఎం కార్డ్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి, అదేవిధంగా మనకి ఫోన్పే, గూగుల్ పే చేసే వాళ్ళ కోసం కూడా డైరెక్ట్గా ఇక్కడ మా నంబర్ ఇచ్చామండి 9052450869. సో ఈ నంబర్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా గూగుల్ పే అమౌంట్ ద్వారా కూడా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకో నెంబర్ కూడా ఇచ్చామండి. ఆ నెంబర్ ద్వారా ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాటిని మీరు కాంటాక్ట్ కావచ్చు. సో ఈ 2 నంబర్స్ ద్వారా మీకు ఎటువంటి అంటే ఈ కంప్లీట్ సిస్టమ్ పైన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని ఫర్దర్గా కూడా కాంటాక్ట్ కావచ్చు అండి. సో ఈ వీడియోస్ అనేవి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అందరికీ కూడా ఫ్రెషర్స్తో మొదలుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారు అందరికీ ఉపయోగపడతాయండి. 100% హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, బై దిస్ వీడియోస్ విత్ 1200 రూపీస్ ఓన్లీ. ఎందుకంటే మనకి బుక్ కాస్ట్ 1200 రూపీస్ 600+ ఉంటుందండి. సో అందులో మనకి కేవలం 1200 రూపీస్కే ఈ ప్యాకేజ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా నంబర్స్ని మీరు సంప్రదించవచ్చండి. సో పేమెంట్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ పేమెంట్కి ముందుకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చండి. కాంటాక్ట్ నెంబర్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి మా నెంబర్స్కి కాల్ చేసినట్టయితే మా ప్రతినిధులు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఒక వ్యక్తి 6000 రూపాయలకు సరుకులు కొన్నాడు. అందులో 10% లాభానికి, అందులో సగాన్ని 10% లాభానికి అమ్మాడు. మొత్తం మీద 25% లాభం రావాలంటే అతడు మిగతా సరుకులని ఎంత శాతానికి లాభానికి అమ్మవలెను. సో ఇక్కడ మొత్తం 6000 రూపాయలండి. ఈ 6000 రూపాయలు మనం ఉపయోగించుకుని క్వశ్చన్ చేయొచ్చు. ఇది వాడకుండా నేను క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనం 99, 98, 100 ఈ 3 క్వశ్చన్స్ కూడా సేమ్ మెథడ్ డిస్కస్ చేస్తాం. లాస్ట్ వీడియోలో ఉంటుంది, పార్ట్ 5 వీడియోలో. మరి ఇక్కడ మనకి ఏంటంటే ఒక దానిలో సరుకులలో సగం అంటే ఎంతండి? హాఫ్. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్నేమో 10% లాభానికి అమ్మిండు.
రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ని ఎంత పర్సెంట్కి అమ్మాలి అని అడుగుతున్నాడు. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే మొత్తం భాగాల సంఖ్య ఎంత, 2 భాగాలు. అంటే ఆ సరుకును ఏం చేశాడు 2 భాగాలుగా చేశాడు. అందులో సగం సరుకునేమో 10% లాభానికి అమ్మాడు. మిగతా సరుకు అంటే మిగతా సగాన్ని ఎంత శాతం లాభానికి అమ్మితే ఓవరాల్గా తనకి 25% లాభం వస్తుంది అనేది ప్రశ్న జనరల్గా. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ అంటే ఈ మొత్తం భాగాన్ని 2 భాగాలు చేస్తారు కాబట్టి కింద 2 రాస్తున్నాను. సో అందులో ఈ ఒకటి ఏదైతే ఉందో 1 ఇంటూ లాభం అంటే ప్లస్ఏ 1 ఇంటూ 10 ఎంత అండి 10. సెకండ్ దాన్ని అంటే మళ్ళీ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అండి విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 రావాలి. అంటే 10 + x/2 ఈక్వల్ టు 25. మరి ఇక్కడ ఎక్సే మనకు ఆన్సర్. మరి అది ఎంత సింపుల్గా వస్తుంది. ఇప్పుడు 10 + x ఈక్వల్ టు ఇది రాస్తే ఏమవుతుంది 10 + x ఈక్వల్ టు 50. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అండి 40. అంటే ఈ క్వశ్చన్ని మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చూస్తే కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది. సో ఇట్లా పెద్దగా చేస్తే మన టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇట్లా సింపుల్ మెథడ్ మీకు చెప్తున్నాను. ఈ మెథడ్ ప్రకారం ఏంటంటే ఆన్సర్ 40% అది ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదండి. సరే సింపుల్గా క్వశ్చన్కి ఆన్సర్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పండ్ల వర్తకుడు దగ్గర ఉన్న 24 కేజీల ఆపిల్లో కొంత భాగాన్ని 20% లాభానికి మిగతా వాటిని 5% నష్టానికి అమ్మగా మొత్తం మీద 10% లాభం వచ్చింది. అయితే నష్టానికి అమ్మిన పండ్లు ఎంత అని అడుగుతున్నాడు. సో అతని దగ్గర 24 కేజీలు ఉన్నాయి. అందులో కొంత భాగాన్ని 20% లాభానికి కొంత భాగానికి 5% నష్టానికి అమ్మిండు. ఓవరాల్గా దానికి 10% లాభం వచ్చింది. అయితే ఈ నష్టానికి అమ్మిన భాగం ఏదైతే ఉందో అవి పండ్లు ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3% ఇచ్చినప్పుడు సింపుల్గా నేను చెప్పబోయే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని వాడండి. సో ఒకటి 20% లాభం, ఇంకోటి 5% నష్టం. 5% నష్టం 5% నష్టం అంటే -5 రాస్తాం. 20% లాభం అంటే +20 తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం ముందు మైనస్ అనే నెంబర్ అంటే ఫస్ట్ చిన్న నెంబర్. ఈ రెండింటిలో చిన్నది ఏది మైనస్ కాబట్టి దీన్ని మనం ముందు రాసాం. తర్వాత పెద్ద నెంబర్ అయినటువంటి 20 తర్వాత రాస్తున్నాం. ఓవరాల్గా తనకి ఏమొచ్చింది 10% లాభం కాబట్టి +ఏ తీసుకుంటున్నాను +10 రాస్తున్నాను. అంటే ఏం చేస్తున్నామండి ఇప్పుడు ఇచ్చిన పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఓకే. సపోజ్ ఇక్కడ 8 ఉందనుకుందాం. ఈవెన్ 8 లాభం ఉందనుకుందాం. సో లాభం ఉన్నా కూడా 8 ఫస్ట్ ఉంటుంది 20 తర్వాత ఉంటుంది. అది ఒకవేళ 25 ఉందనుకోండి ఫస్ట్ ఇక లాభం ఉంటే 25 ఫస్ట్ ఉండి 20 ఫస్ట్ ఉండి 20 తర్వాత. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2% ఏవైతే ఉన్నాయో ఒక భాగం లాభం ఒక భాగం నష్టం కావచ్చు, 2 కూడా లాభాలు కావచ్చు, 2 కూడా నష్టాలు కావచ్చు. ఏవైనా కూడా చిన్న వాల్యూని ఫస్ట్ రాయండి, పెద్ద వాల్యూని తర్వాత రాయండి. ఈ 20, -5లో చిన్న వాల్యూ ఎంత -5 దీన్ని ముందు రాస్తున్నాను. ఈ 20 తర్వాత రాస్తున్నాను. 10 మధ్యలో తీసుకుంటున్నాను. సో 20 - 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఈస్ టు 10 - -5 10 -5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. ఎలా వచ్చిందండి 10 -5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే 10:15. సో 5 2s 5 3s. సో మొత్తం ఎంత అండి 2:3 నిష్పత్తిలో విభజించాలా. సో ఇందులో నష్టానికి సంబంధించిన భాగాలు వచ్చేసి 2, లాభానికి సంబంధించిన భాగాలు వచ్చేసి 3. మరి 2:3లో మనకు అడుగుతుంది నష్టం కాబట్టి నష్టానికి సంబంధించిన 2 భాగాలు మొత్తం 5 భాగాలు ఇంటూ 24. సో 5 ఎక్కం 5 4 20 4 మిగులుతుంది. పాయింట్ పెడితే 8 అంటే 4.8. 2 × 4.8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.6. సో 9.6 కేజెస్ని తను తక్కువ రేటుకి అమ్మడం జరిగింది, అంటే నష్టానికి అమ్మడం జరిగింది. సో ఇక్కడ వేరే రకంగా చేసినప్పుడు ఎక్స్ అనే కాన్స్టెంట్ తీసుకొని చేస్తే ఆన్సర్ రాదు అని కాదు కానీ టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ టైం ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో కనబడితే ఇదే మెథడ్ని స్పీడ్గా -5 20 10. సో డిఫరెన్స్ ఎంత 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 15. రేషియో ఎంత 2:3. సో 2/5 ఇంటూ ఇది నష్టం అంటే ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించింది, ఇక్కడికి వచ్చింది కాబట్టి దీనికి. మనకు ఎన్ని పనులు నష్టానికి అమ్మాడు కాబట్టి ఇది అడుగుతున్నాడు కాబట్టి 2ని పైన రాశాను. ఎన్ని పనులు లాభానికి అమ్మితే అప్పుడు మనం 3 పైన రాస్తాం, అది డిఫరెన్స్ అనమాట. ఇంటూ 24 తీసుకుంటే మనకి 9.6 ఆన్సర్ రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A is 50% as efficient as B. C does half of the work done by A and B together. If C alone does a work in 40 days, then A, B, C together can do the piece of work in. Bలో 50% ఏ పనివంతుడు, ఏ మరియు బీలు ఇద్దరు కలిసి చేసే పనిలో సగం సి చేస్తాడు. సి ఒక్కడే 40 రోజుల్లో చేసే పనిని ఏబీసీలు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. మరి ఇక్కడ కూడా ఎఫిషియెంట్ అంటే సామర్థ్యం ఎక్కువ కలవాడు. సో బి కంటే కూడా ఏ 50% సామర్థ్యం ఎక్కువ కలవాడు. సో ఏ బి సి. సో ఇక్కడ మళ్ళీ ఏ అనే పర్సన్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బి. సో బీని మనం ఇక్కడ ఎక్స్ అని చెప్పి అనుకోవడం కంటే పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 100% తీసుకుంటున్నాడు. సో పర్సంటేజ్ ఇస్తే 100కి వెళ్తే బెస్ట్ అండి. సో బి అనే పర్సన్ 100% పనిచేస్తుడు అనుకుంటే ఏ అనే పర్సన్ 50% ఎఫిషియెంట్ అంటే మనకి
150% పనిచేయగలడు. సో 150% పనిచేయగలడు. ఏ అనే పర్సన్ 150, బి అనే పర్సన్ 100. సో ఇప్పుడు సి గురించి ఏం చెప్తున్నాడు? ఏ బిలు ఇద్దరు కలిసి చేసే పనిలో సగం చేస్తాడు. ఏ బిలు ఇద్దరు ఎంత పని చేస్తారండి? 100, 150, 250, అందులో సగం 125 వంతు పని సి చేయగలడు. 125 వంతు పనిని సి చేయగలడు. ఇప్పుడు మనకి సికి పట్టే సమయం ఇచ్చాడు. సో సి పట్టే సమయం ఎంత అండి? 40 days. సో సి అంటే 125 ఈక్వల్ టు 40 days అయితే 125 ఈక్వల్ టు 40 days అయితే సో మనకు అడుగుతుంది ముగ్గురు కలిసి అంటే ఏబీసీలు 125, 150, 100. సో 100 + 150 250, 250 + 125 375 ఈక్వల్ టు ఎంత అని చెప్పి ఇస్తాం. మరి ఇక్కడ అనులోమానుపాత సంబంధం కాదు, విలోమానుపాత సంబంధం కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా ఈ పద్ధతి ఫాలో అవుతాం. 25 ఎక్కం 125 ఎక్కం 125 ముళ్ళ 40/3 అండి. సో 3 ఎక్కం 3 13లు 1 మిగులుతుంది 1/3 13 1/3 రోజులు 13 1/3 రోజులండి. సో అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని ఇస్తుంది. ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి. హౌ మచ్ టైమ్ విల్ దే వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ది జాబ్ ఇఫ్ ఏ అలోన్ హ్యావ్ 23 days. బి కంటే ఏ 30% ఎక్కువ పనివంతుడు. ఏ ఒక్కడే ఆ పనిని 23 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? బి కంటే ఏ 30% అధిక పని చేస్తాడు. బి కంటే అని ఇచ్చాడు కదా. సో బి ఈక్వల్ టు 100 అయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 130 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? 130% ఎవరైతే ఉన్నారో ఆ పనిని 23 రోజుల్లో చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇద్దరు కలిసి అంటే ఎంత అండి? 230 కెపాసిటీ. సో 230 కెపాసిటీ ఈక్వల్ టు హౌ మెనీ డేస్? మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు, ఈ విధంగా చేస్తాం. సో 23 10s 23 1s 10 1s 10 క్యాన్సర్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 13 days. ఎంత సింపుల్లో చూడండి ప్రాబ్లం, ఎంత సింపుల్లో చూడండి. కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థమైతే ఇంత సింపుల్గా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఫినిష్ చేస్తాం. ఇక్కడ కెపాసిటీ నుంచి మనం పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోగలిగితే కాన్సెప్ట్ లింక్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ ట్రైన్ స్పీడ్స్ ఫాస్ట్ ఎట్ ఏ పోల్ ఇన్ 15 seconds అండ్ ప్లాట్ఫామ్ 100 meters లాంగ్ ఇన్ 25 seconds. ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్. సో ఇక్కడ కూడా రైలు యొక్క పొడవు ఎంత అని అడిగాడు. ఒక రైలు కరెంటు స్తంభాన్ని 15 సెకండ్లో అండ్ 100 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ని 25 సెకండ్లో దాటితే రైలు యొక్క పొడవు ఎంత? సో ఇక్కడ మీరు గమనించండి, 15 సెకండ్లో ఒక కరెంటు స్తంభం దాటింది, 25 సెకండ్లో ఒక ప్లాట్ఫామ్ దాటింది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అండి? 10 సెకండ్లు. సో 10 సెకండ్లలో అది 100 మీటర్లు క్రాస్ చేసిందండి. 100 మీటర్లు క్రాస్ చేసింది. అయితే 15 సెకండ్లలో ఎంత మీటర్లు పోతుందంటే 150 మీటర్లు పోతుంది. సో 10 సెకండ్లకు 100 మీటర్లు పోతే 15 సెకండ్లకు ఎంత దూరం పోతుందండి? 150 పోతుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఈ అర్థం చేసుకునే విధానం చూడండి. 15 సెకండ్లో ఒక ప్లాట్ఫామ్ కరెంటు స్తంభాన్ని దాటింది, 25 సెకండ్లో ఒక ప్లాట్ఫామ్ని దాటింది. సో డిఫరెన్స్ ఎంత? 10 సెకండ్లు. ఈ 10 సెకండ్లు ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే ప్లాట్ఫామ్ని దాటడం కోసం. అంటే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? 100. అంటే 100 మీటర్లు ప్రయాణం చేయడానికి దానికి 10 సెకండ్లు ఎక్స్ట్రా పట్టింది. అయితే ఇనిషియల్గా దాన్ని 15 సెకండ్లో ఒక కరెంటు స్తంభాన్ని దాటింది కదా. అంటే 15 సెకండ్లో ఎంత దూరం పోతుంది? 150 మీటర్లు పోతుంది. ఈ 150 మీటర్ల పొడవు దేనికి సమానం? కరెంటు స్తంభానికి ఇచ్చినప్పుడు రైలు పొడవుకి సమానం కాబట్టి 150 డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు అనమాట. 150 అనేది డైరెక్ట్గా తీసుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ ట్రైన్ మూవ్స్ ఫాస్ట్ ఏ టెలిగ్రాఫ్ post and a bridge in 264 meters long in 8 seconds and 20 seconds respectively. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్? 264 మీటర్ల పొడవైన ఒక వంతెనను ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా 20 సెకండ్లు 18 సెకండ్లు ఒక రైలు దాటింది. రైలు యొక్క వేగం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకి రెండు సిచ్యువేషన్స్ అండి. రైలు యొక్క వేగం కావాలి. సో మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఫస్ట్ ఏంటంటే ఒక వంతెనను దాటడం, రెండోది ఏంటంటే ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడం. సో వంతెనను టెలిగ్రాఫ్ స్తంభాన్ని చూడండి. 20 సెకండ్లలో వంతెన, 8 సెకండ్లలో టెలిగ్రాఫ్. A sum of rupees 12,500 amount to rupees 15,500 in 4 years. At what rate of simple interest? What is the rate of interest? కొంత సరళ వడ్డీ రేటుతో 12,500 రూపాయలు అసలు 4 సంవత్సరాలలో 15,500 మొత్తంగా మారింది. అయితే వడ్డీ రేట్ ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ వడ్డీ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అండి. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి మనం ఫార్ములా వాడితే 2 టైమ్స్ అవసరం ఉంటుందండి. సో ఫస్ట్ టైం I = PTR/100 రాస్తాం, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ టైం యూజ్ చేయాలా? సో వాటి డిఫరెన్సే మనం అక్కడ పర్సెంటేజ్ రూపంలో రాయాల్సి వస్తుంది. బట్ ఇలా కాకుండా మనం జనరల్గా ఆలోచిస్తే 12,500 రూపాయలు తీసుకొచ్చుకున్నాం అప్పుగా. మొత్తం మనం తిరిగి 15,500 రూపాయలు కట్టాం. మనం తీసుకొచ్చుకుంది 12.5, కట్టింది 15.5, అంటే అదనంగా 3,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాం. ఈ 3,000 రూపాయలు మనం కట్టింది మిత్తి రూపంలో, అంటే వడ్డీ రూపంలో 3,000 రూపాయలు కట్టినాం. ఈ వడ్డీ అనేది మనకి 1 yearకి కాదండి, 4 yearsకి కట్టినాం.
ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 4 సంవత్సరాలు అని చెప్పి. అంటే 3,000 రూపాయలు 4 సంవత్సరాలు కడితే ఫర్ 1 ఇయర్ ఎంత కట్టినట్టండి? బై 4 చేస్తే 750 వస్తుంది. సింపుల్, క్యాన్సలేషన్ కూడా చేయని అవసరం లేదు. 750 డబల్ చేస్తే 1500, 1500 డబల్ చేస్తే 3000. సో ఇక్కడ మనకి ఒక నంబర్ని డబల్ చేయడం, సగం చేయడం అనే కాన్సెప్ట్ ప్రకారమే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి 750 రూపాయలు కట్టినామండి ఫర్ 1 ఇయర్. ఒక్క సంవత్సరానికి 750 రూపాయలు కట్టినాము. మనం తీసుకొచ్చుకున్న అప్పు ఎంత అండి? 12,500. మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 750 రూపాయలు మనం తీసుకొచ్చుకున్న అమౌంట్లో ఎంత శాతం అనేది తెలవాలి. సో దానికోసం జనరల్గా ఏం చేస్తాం మనం? 750 అనేది ఎంత శాతం? అవుట్ ఆఫ్ 12,500 కాబట్టి ఇంటూ 100 తీసుకుంటాం. 0 0 గెట్ క్యాన్సల్. 125 ఎక్కం 125 6 అండి. సో 100 × 6 600, 25 × 6 150, రెండు కలిపితే 750. డైరెక్ట్గా క్యాన్సల్ చేయడం నేర్చుకోవాలా? 6 వచ్చింది కాబట్టి 6%. ఆప్షన్ నెంబర్ డీని మనం రైట్ ఆన్సర్గా రాస్తామండి. ఆప్షన్ నెంబర్ డీని ఇక్కడ రైట్ ఆన్సర్గా రాస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ అవసరం వస్తుంది. అంటే ఇక్కడ కాదండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 టాపిక్స్ మొత్తాన్ని కూడా మనం వితౌట్ ఫార్ములా ఓన్లీ పర్సెంటేజ్ రూపంలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Reena took a loan of 1,200 rupees with a simple interest for as many as years. The rate of interest if she paid 432 rupees as interest at the end of the loan period. What was the rate of interest? రీనా 1,200 రూపాయల అసలుపై ఎన్ని సంవత్సరాల కాలం ఉంటుందో అంత వడ్డీ రేటు చొప్పున ఎస్ఐ రూపంలో అప్పు తీసుకుంది. అయితే అప్పు గడువు చివరన తను 432 రూపాయలు వడ్డీ చెల్లించింది. వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో వడ్డీ రేటు కావాలి, ఇక్కడ ఆర్ వాల్యూ కావాలి. మరి ఎంతకాలం అండి? ఆర్ ఎంత ఉంటుందో టీ ఎంత అంట. ఎంత కాలం ఉంటుందో అంతే వడ్డీ రేటు చొప్పున. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాలు అయితే 4% వడ్డీ చొప్పున, 10 సంవత్సరాలు అయితే 10% వడ్డీ చొప్పున తీసుకున్న కాన్సెప్ట్ ఇక్కడ. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే తను తీసుకున్న అమౌంట్ ఎంత? 1,200 రూపీస్. బట్ తను పే చేసిన అమౌంట్ ఎంత? ఇంట్రెస్ట్ రూపంలో 432 రూపీస్ పే చేసింది. అంటే ఈ 432 రూపీస్ అనేది 1,200లో ఎంత శాతం కట్టిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సో దానికోసం 432 అనేది 1,200లో ఎంత పర్సెంట్? సో ఇక్కడ మనకి 12 1 12 3 36, 7 మిగులుతుంది 76, 72, 12 6 72. అంటే తను 36% ఎక్స్ట్రా కట్టింది. ఈ 36% అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా ఇది ఇంట్రెస్ట్ రూపంలో కట్టిన అమౌంట్. ఈ అమౌంట్ మనకి టీ ఇంటూ ఆర్ చేయమని చెప్పాను, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయమని చెప్పాను. బట్ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంతైతే ఉందో టీ వాల్యూ కూడా అంతే ఉంది కాబట్టి ఈ టీ ప్లేస్లో మనం ఆన్ రాసుకోవచ్చు. సో ఆర్ ఇంటూ ఆర్ రాస్తే ఆర్ స్క్వేర్ అండి. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 36%. అప్పుడు డైరెక్ట్గా ఆర్ వాల్యూ ఎంత అండి? 6%. వాట్ ఈజ్ ఆర్ అండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి ఎంత శాతం అండి? 6% సమానం. అండ్ టైం కూడా ఇక్కడ 6 ఇయర్స్. టైం కూడా ఇక్కడ 6 ఇయర్స్గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ ప్రాబ్లంలో మన కాన్సెప్ట్ ఏంటంటే తను ఎంత వడ్డీ కట్టింది 432 రూపీస్ని ఇన్ పర్సెంటేజ్లో చెప్పడం ఇంపార్టెంట్. సో పర్సెంటేజ్ రూపంలో చెప్పినప్పుడు 36% వడ్డీ కట్టింటాను. సో ఆ 36% ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్రెస్ట్ అనేది టీ ఇంటూ ఆర్ చేస్తే వస్తుంది. ఈ కాన్సెప్ట్ చుట్టూ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిపీట్ అవుతూ ఉంటాయండి. ఐ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ అనేది ఇందులో ఉండే బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2 ఈక్వల్ సమ్ ఆఫ్ మనీ వర్ లెంట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 11% per annum for 3.5 years and 4.5 years respectively. If the difference between interest for these 2 periods is 412 rupees 50 paisa, then what is the sum? 2 సమానమైన ధనాన్ని ఇద్దరికి 7.5% వడ్డీ రేటు చొప్పున సరళ వడ్డీగా అప్పుగా ఇవ్వగా 3.5 సంవత్సరాలకు మరి 4.5 సంవత్సరాలకు అయిన వడ్డీలో భేదం ఎంత అంటే 412 రూపాయల 50 పైసలు అయితే ఒక్కొక్కరికి ఇచ్చిన అసలు ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ మీరు చేయొచ్చండి. 7.5 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 7.5% తోటి డిఫరెన్స్ అనేది మనకి 412 రూపాయలు అయితే సింపుల్గా చెప్పొచ్చండి. ఇక్కడ 7.5% ఈక్వల్ టు 412 అయితే 100% ఈక్వల్ టు ఎంత అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకే సేమ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇద్దరు పర్సన్స్కి, ఫస్ట్ పర్సన్కి 7.5%, సెకండ్ పర్సన్కి 7.5% చొప్పున ఒక పర్సన్కి 3.5 సంవత్సరాలకి, ఇంకో పర్సన్కి 4.5 సంవత్సరాలకి, అంటే 1 ఇయర్ తేడా ఉందండి. సో 1 ఇయర్ తేడా ఉంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ అదనంగా ఉంది? వడ్డీలో భేదం ఎంత అంటే 412 రూపాయల 50 పైసలు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1 ఇయర్కి 7 అంటే 7 ఈక్వల్ టు ఇంత అయితే 100 ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. 7 ఈక్వల్ టు మనకి 412 రూపాయలు అయితే 100 ఈక్వల్ టు మనకు కావాల్సిన ఆన్సర్ అండి. మరి దానికోసం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా సింప్లిఫై చేసామనుకోండి ఓవరాల్ ఆన్సర్ అనేది మనకి 3,750 రూపాయలు వస్తుందండి. సో మనకు ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. శ్యామ్
15,000 రూపాయలను 10% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరం పాటు పెట్టుబడిగా పెట్టాడు. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కట్టే పద్ధతి ప్రకారం అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చివర అతను ఎంత పొందుతాడు. సో సింపుల్ అండి ప్రాబ్లం. ఎట్లా అంటున్నాడంటే శ్యామ్ అనే పర్సన్ 15,000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరానికి పెట్టుబడి పెట్టిండు. కానీ ఇంట్రెస్ట్ మాత్రం ప్రతి హాఫ్ ఇయర్ అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తాడు. హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, ఇది సంవత్సరానికి ఫర్ యానం. సంవత్సరానికి ఇది మనం పెట్టిన ఇంట్రెస్ట్ రేటు 10% అనేది ఏంటంటే ఫర్ యానం అండి, అంటే సంవత్సరానికి కట్టేది. బట్ మనకు కావాల్సింది హాఫ్ సంవత్సరం అంటే బయట చేస్తాం కదా, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 5% అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఫస్ట్ 6 మంత్స్కి సెకండ్ 6 మంత్స్కి మొత్తం కలిపితే 1 ఇయర్ అండి, మొత్తం కలిపితే 1 ఇయర్. సో ఫస్ట్ 6 మంత్స్కి 5% చొప్పున 15,000. 15,000లో 5% ఎంత అండి, 1% 150, 5% ఏమవుతుంది 750. అంటే ఫస్ట్ 6 నెలలకి 750, సెకండ్ 6 నెలలకి 750, మళ్ళీ ఈ సెకండ్ 6 నెలలకి ఇందులో 5% చేస్తాం. అదే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. సో 1% ఎంత అండి 7.5 ఇంటూ 5% 10% ఎంత అంటే 75, అందులో సగం తీసుకోండి 37.5 వస్తుంది. సో ఇది మనకి మొత్తంగా కట్టే ఇంట్రెస్ట్ అనమాట. అంటే 750 1500 ప్లస్ ₹37.50, 1537 రూపాయల 50 పైసలు తన ఇంట్రెస్ట్ రూపంలో కడతాడు. మరి మొత్తం కావాలి, మొత్తం అనేది 15,000 రూపాయలు తను తీసుకొచ్చుకున్నాడు. అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది 50 పైసలు 37, 537, 6,000, 16,000, 16,537 రూపాయల 50 పైసలు. ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. మరి ఇక్కడ చూడండి, మనం ఎటువంటి ఫార్ములా వాడతలేము, ఆన్సర్ వస్తుంది విత్. ఇక్కడ మట్టుకు ఇదంతా చెప్పానండి, జస్ట్ మనం చూసి కూడా చేయొచ్చు. 10% హాఫ్ ఇయర్లీ కాంపోనెంట్ 5%, 15,000లో 5% 750, ఇంకో 5% ఇంకో 750, 750 1500, మరి 750లో మళ్ళీ 5% 37.5, 1537.5 అది యాడ్ చేస్తే 16,537. రఫ్ వర్క్ లేకుండా